ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి డబల్ కా మీఠా ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ డబల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక 4 బ్రెడ్లు తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ బ్రెడ్స్ తీసుకోవచ్చు, లేకపోతే తక్కువ చేసుకుంటే తగ్గించి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 4 బ్రెడ్ ముక్కలను తీసుకున్నాను. నెక్స్ట్ వీటి సైడ్కి ఉండే పార్ట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ ముక్కలో 4 పీసెస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో కట్ చేసుకొని ఇంకోసారి ఇంకో వైపు తిప్పుకొని కూడా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటే సేమ్ ఒకే సైజ్ పీసెస్ అయితే వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, మరీ ఎక్కువ హీట్ కాకూడదు, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బ్రెడ్ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా క్రిస్పీ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూడా మాడిపోతాయి. నెక్స్ట్ ఒక బాండి తీసుకొని, వెడల్పుగా ఉండే బాండి తీసుకుంటే ఈ డబల్ కా మీఠా చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఒక కప్పు దాకా చక్కెర వేసుకొని అందులోకి 1/2 కప్ దాకా వాటర్ వేసుకొని చక్కెర కరిగేదాకా కలుపుకుంటూ చక్కెరని కరగనివ్వాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా పాలు వేసుకొని చక్కెర సిరప్ ఇంకా పాలు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు దాకా పాలు వేసుకోవాలి. ఇలా పాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఒక 2 యాలక్ బుడ్డలను వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్ దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేసుకోవటం వలన డబల్ కా మీఠా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకోసారి నెయ్యి కూడా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మిల్క్ పౌడర్, నెయ్యి అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి వీటిలో కలిసే విధంగా కలుపుకోవాలి. బ్రెడ్ ముక్కలు విరిగిపోకుండా 2 వైపులా తిప్పుకొని పైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకోవాలి. బాదం అయినా, జీడిపప్పు అయినా, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్గా డబల్ కా మీఠా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.